VHS24 న్యూస్కి స్వాగతం. సెల్ ఫోన్ వాడడం వల్ల మనుషులు సంతోషంగా ఉన్నారా లేదా అనే అంశంపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఫోన్ లేకపోతే ఈ ఫోన్ పేలు కానీ మన ఎట్లు కానీ దేనికైనా మనం సామాన్లు కావాలన్నా ఫోన్ చేసి తెప్పించుకోవడానికి కానీ ఉపయోగపడతాయి. దానికి మనం ఖరీదుకి రావాలంటే కష్టమవుతుంది కదా. ఫోన్ చేసి మన గురించి బిజినెస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫోన్పే ద్వారా మనకి బిజినెస్ నడుస్తుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నడుస్తుంది. కాబట్టి ఫోన్ వల్ల చాలా ఉపయోగం ఉంది. నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల కూడా మెంటల్గా అదే అవుతుంది. దాని మీద ధ్యాస పెట్టకుండా ఉపయోగం దానికి సంబంధించినప్పుడుగా వాడేటట్లు ప్రజలు గమనించాలి. మంచి ఉందో చెడు. ఈ ఫోన్ వల్ల కూడా ఏంటంటే దూర ప్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా పిల్లలతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదానికి మనం వెళ్ళాలంటే కష్టం కదా. అలాగే పిల్లలు కూడా యూత్ కూడా ఎక్కువ ఫోన్ చూడడం వల్ల కూడా చదువు దూరం అవుతున్నారు. అది కాకుండా చదువు మీద ధ్యాస పెట్టి, ఎందుకంటే మనం 25 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు పిచ్చుకొని వచ్చిన పెద్దలు చెప్పిన ప్రకారం ఫోన్ మీద ధ్యాస లేకుండా స్టూడెంట్స్ అనేవారు ఖచ్చితంగా చదువు మీద ధ్యాస పెట్టాలని నా కోరిక. దేనికైనా అందుబాటులో ఏమైనా చేసుకోవాలనుకున్న ఎవరికైనా మెసేజ్ ఇవ్వాలైనా మంచి అయినా చేయలేనా ఎవరికైనా ఎక్కువగా ఏంటి మంచి 250 ఉంది ఛాన్స్. మంచి ఎక్కువ వచ్చేది మంచి ఉంది. అసలు పడుతుంది, ప్రతి పనికి ఉపయోగపడుతుంది. ప్రతి పనికి ఉపయోగపడుతుంది. బాగుంది. గతంలో కన్నా ఇప్పుడు అంతా డెవలప్ అయ్యింది కదా. మన ఫోన్లు ఉంటే ఏదైనా ప్రతి విషయం ఫోన్ల ద్వారా తెలుసుకుంటున్నాం. ఏదైనా ఆన్లైన్ చూసుకోవాలన్నా ఫోన్ ద్వారా అవుతుంది. ఆధార్ కార్డు అప్డేట్లు ఎంత బాగుంది. ఫోన్ అప్డేట్ చాలా బాగుంది. ఫోన్ వల్ల ఉపయోగం అంటారా? ఫోన్ ఉండడం వల్లే కదా ఈ రోజులతో మాట్లాడతాకి దీనికి అన్ని సౌకర్యాలు ఉంటుంది. నష్టం ఉంది, సుఖం ఉంది. ఎందుకంటే ఒకరితో కాంటాక్ట్ కలిసి మాట్లాడాలి అంటే అందుబాటులో ఫోన్ ఉపయోగపడుతుంది కదా. ఫోన్ అదే మాట్లాడుకుంటాకి మన వాళ్ళతో ఇప్పుడు వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వదు కదా. ఫోన్ మాట్లాడుకుంటే సరిపోద్ది. సుఖం ఉంది. రెండు ఉన్నాయంటారా? VHS24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చానండి. సెల్ ఫోన్ వచ్చాక మనుషులు సంతోషంగా ఉన్నారా లేదా? సంతోషంగానే ఉంది. కొంచెం ఒక్కొక్కసారి కొంచెం తేడాగా కూడా ఉంది. ఇది గమనించాలి. గవర్నమెంట్ అయినా ఉద్యోగస్తులైనా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తేడా కూడా ఉన్నాయి. వాటిని దూరం చూస్తూ ఆలోచించాలి. Honest24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చానండి. సెల్ ఫోన్ వచ్చాక మనుషులు సంతోషంగా ఉన్నారా లేదా? 100% సంతోషం ఉన్నారా, 100% చెడు ఉంది. రెండాటిలోనూ కూడా ఇచ్చేస్తుంది. లాభం ఉంది, చెడు ఉంది. సెల్లో చూసి చెడుగా వెళ్ళిపోతున్నారు. ల్యాప్టాప్ కూడా ఉంది. అందులో ఎన్నో విధాల మోసాలు జరుగుతున్నాయి. సెల్ వచ్చాక లాభాలు కూడా జరుగుతున్నాయి. రెండు కూడా అటు ఇటు కూడా బేసిక్ గా ఉంది. ఎక్కడెక్కడో లాంగ్ గా ఉన్న వాళ్ళు కూడా సెల్ వచ్చిన తర్వాత ఈజీగా వాళ్ళకి మనం ఏమైనా చెప్పాలంటే ఈజీగా వెళ్ళిపోతుంది. దాన్ని సంతోషించవచ్చు. కానీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెడు ఎక్కువ జరుగుతుంది. కొత్త మోసం చేస్తారు. ఫోన్ ముందు బాధ అనిపిస్తుంది. ఎవరికైనా మాట్లాడుకున్నా ఏం చేయాలన్నా ఫోన్ కదా ఉంది కంపల్సరీ. అంతే కదా. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కొత్త మాట్లాడచ్చు డైరెక్ట్. మనం వీడియో కాల్తోని, ఆడియో కాల్తోని, ఏ కాల్తో వాట్సాప్ ద్వారా ఫోన్ ఉన్నప్పుడు బాగుంది. ఫోన్ వచ్చే ఇబ్బందులు అంటే అన్ని దేనికంటారు? నేను చెప్పిన అన్ని అబద్ధాలు వస్తాయి. దాంట్లో వచ్చి ఎవరు నిజం చెప్పలేదు అంటే మీ పేరు? ఈ ఇబ్బంది ఎక్కువ ఇబ్బంది ఇక్కడ రైల్లో ఉన్నాను చెప్తానండి. అది హ్యాపీగా కదా అంతే పోతుందండి బాధ. లేదండి 24 గంటలు అదే ఉద్యోగం ఒప్పుకుంటే సెలవు అయ్యింది. దానివల్ల పనులు కూడా పోతాయి.